జగన్నాథుడికి 15 రోజులు నిజంగా జ్వరం వస్తుందా? అది తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. జగన్నాథుడికి రథయాత్రకి ముందు కొన్ని వందల చల్లని నీటి కుండలతో స్నానం చేపిస్తారు. అలా స్నానం చేపించిన తరువాత జగన్నాథుడిని ఆ గుడిలోనే ఒక గదిలో పెడతారు. అప్పుడు ఆయన శరీరం నుండి అమితమైన వేడి ఉత్పన్నమయ్యి చెమటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా ఆయనకు ఆ రోజు నుండి 15 రోజుల వరకు జ్వరం వస్తుంది. ఆ 15 రోజులు ఏమీ తినరు, ఏమీ తాగరు. ఆ 15 రోజులు గుడి లోపలికి ఏ ఒక్క భక్తుణ్ణి కూడా రానివ్వకుండా ఆ జగన్నాథుడిని ఒక చిన్న పిల్లవాడిలాగా చూసుకుంటూ ఆయనకు సేవలు చేస్తారు. అలా సేవలు చేస్తూ ఉన్న పూజారి కొడుకు వైద్యుడు. అతడు నవ్వుతూ, విగ్రహానికి జ్వరం ఏంటి నాన్న, ఇదంతా మీ మూఢనమ్మకం అని హేళన చేస్తాడు. అప్పుడు ఆ పూజారి నవ్వుతూ, నువ్వు వైద్యుడివి కదా, సరే నువ్వే చూద్దువురా అక్కడ ఏం జరుగుతుందో అని ఆలయానికి తీసుకుని వెళ్తాడు. ఆ వైద్యుడు పడుకొని ఉన్న జగన్నాథుడి విగ్రహాన్ని హేళనగా చూస్తూ, ఈ విగ్రహానికైనా జ్వరం వచ్చేది అని నవ్వుతూ థర్మోమీటర్ తీసుకొని ఆ జగన్నాథుడికి పెదాలపై పెడుతుండగా ఒక్కసారిగా ఆ థర్మోమీటర్ మీద ఉన్న నెంబర్స్ అమాంతంగా పెరిగిపోయి ఆ థర్మోమీటర్ వైద్యుడి చేతిలోనే పేలిపోతుంది. వైద్యుడు ఇదంతా చూసి నమ్మలేకపోయాడు. జగన్నాథుడు కాళ్ళ మీద పడిపోయి క్షమించమని వేడుకుంటాడు. అలా వేడుకోగానే ఆయన చేతికి తగిలిన గాయం కూడా మానిపోయింది. అసలు జగన్నాథుడికి జ్వరం ఎందుకు వస్తుంది అంటే, ఆయన భక్తుడికి జ్వరం వచ్చింది అంటే తన భక్తుడికి జ్వరం నయం చేసి ఆ జ్వరం ఆయన మీద వేసుకుంటాడు. అందుకే ప్రతి సంవత్సరం 15 రోజులు జ్వరం వచ్చి ఆయన ఆరోగ్యం విపరీతంగా క్షీణిస్తుంది. జగన్నాథుడి విగ్రహానికి ప్రాణం ఉందని మీరు నమ్ముతారా? అయితే కామెంట్లో జై జగన్నాథ్ అని రాయండి.